వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు ఉపాధి కల్పించడం కేసీఆర్ సర్కార్ లక్ష్యం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. మంత్రి గంగుల కరుణాకర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. అదుపు తప్పిన నాటు పడవ నీటిలో పడిపోయిన అమర్త్యవర్లు. సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుతున్న సీఎం కేసీఆర్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, యువతకు ఉపాధి కల్పించడమే కేసీఆర్ సర్కార్ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ఐటీ టవర్ లోని ప్రతి ఫ్లోర్ ను కలియతిరుగుతూ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ హబ్ తో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన మంత్రి కేటీఆర్ ఈ ఐటీ హబ్ ను ప్రారంభిస్తారని అన్నారు. ఐటీ హబ్ లో టాస్క్ ఆధ్వర్యంలో ప్రతి బ్యాచ్ లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, ప్రతి 45 రోజులకు ఒక బ్యాచ్ ఉంటుందని తెలిపారు. కాగా ఈ నెల 13న సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొంటాయని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు రెప్పపాటులో ప్రమాదం తప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న చెరువుల పండుగ సాంస్కృతిక హేళా సందర్భంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫ్ నగర్ లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన నాటు పడవలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ అదుపు తప్పడంతో నీటిలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను రక్షించారు. గతంలోనూ ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగరేణి సంస్థ కార్మికులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సింగరేణి 11A బొగ్గుగని కార్మికులను ఆయన కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని సింగరేణి కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ హటావో, సింగరేణి బచావో అంటూ కార్మికులను ఆయన ఉత్తేజపరిచారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు. మన ముఖ్య అతిథులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం శాసనసభ్యులు చంద్రన్నకి మరొక వారు మనమందరం చప్పట్లతో స్వాగతం తెలియజేసిగా కోరుతున్నాం. నేను ఇంతకుముందు ఆలోచన చేసిన నెక్స్ట్ వచ్చి మనకి ఈరోజు ఈ చూసుకుంటున్నామంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పరిపాలనలో
రామగుండం దశాబ్ది ప్రగతి యాత్రలో భాగంగా ఈరోజు 11A మైన్కు రావడం జరిగింది. ఈ యొక్క కార్మికులను ఉద్దేశించి వారికి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసినటువంటి దిశగా కేసీఆర్ గారి పరిపాలనలో చేసినటువంటి సింగరేణి కార్మికులకు చేసినటువంటి విషయాలను తెలుపుతూ ఈ యొక్క ప్రగతి యాత్ర నడిచింది. ఇలా సింగరేణిని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కొంగు బంగారమైనటువంటి సింగరేణిని అభివృద్ధి పదంలో ఉత్పాదక రంగంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర, ఈ యొక్క ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక కుట్రను చేస్తున్నది. అందుకే సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా సింగరేణి బీజేపీ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతో మన కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి రావడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఐటీ ఎగ్జామ్స్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి కార్మికులంతా కూడా కన్నెర్ర చేస్తా ఉన్నారు. విద్యార్థులు ఇక్కడ కార్మికుల పిల్లల కోసం మేము ప్రత్యేకంగా కేవీ స్కూల్ను కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పెట్టాలని కోరినా కూడా సిబిఎస్ఈ సిలబస్ తో కూడుకున్నటువంటి విద్యాలయాన్ని పెట్టాలని కోరినా కూడా వారు స్పందించడం లేదు. కాబట్టి సింగరేణి కార్మికులారా తప్పకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంలో తప్పకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక్కతాటిపైకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో రేపటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నుంచి విముక్తి చేయడం కోసం కూడా కార్మిక వర్గంతో ఒక్కతాటిపైకి వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతోంది. ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణలో 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమలగిరి సాగర్ మండలం రాజావరంలో నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు ఉన్న విజన్తోనే దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లతో చెరువుల పూడికలు తీసి ఏడాదికి 2 పంటలు పండేలా చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని కొనియాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చెరువులు పూర్తిగా ఎండిపోయాయని ధ్వజమెత్తారు. నాడు చేపల దిగుమతి చేసుకునే స్థాయి నుండి నేడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మత్స్య సంపద పెరిగిందని, ఇదంతా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదని అన్నారు. అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడుకోవడానికి గ్రామీణ ప్రాంతాలు కలకల్లాడేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య, ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ నాగెండ్ల వెంకటరెడ్డి, సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ ఆంజనేయులు, ఉప సర్పంచ్ దండం గాలయ్య తదితరులు పాల్గొన్నారు. మేడ్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ బోనాల సంబరాలు ఎమ్మెల్యే సతీమణి సరోజనమ్మ, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఊరి పెద్ద చెరువు వరకు డీజే చప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకువెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేసి బోనాలను మైసమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ, బోనాల పండుగ ఒకేసారి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. మహిళా సంఘ సభ్యులు డీజే పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
2 కాన్స్టిట్యూన్సీలకు ధరంపూరికి అదేవిధంగా జగిత్యాలకు నీళ్లు పోతున్నాయి. దాని మీద కూడా ఒకనాడు పండుగ, ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మన దగ్గర కొట్లజవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెలో కూడా ప్రతి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీ కూడా ఈ ప్రోగ్రాం చేసుకుంటాం. దీంట్లో పాల్గొన్న మీ అందరికీ మా మహిళా సోదరులకు బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు తీసుకొని వచ్చి కష్టపడి, ఎందుకంటే ఇటు ఉడకపోస్తున్నది అయినా చెమటలు కారుతున్నాయి, కారణం మీరు అందరూ అంత దూరం నుంచి నడిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఆర్డీఓ గారికి, ఈ వేదిక మీద ఉన్న మా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారు, వాళ్ళే చేసిన ఇదంతా ప్రోగ్రాం. వారందరికీ కూడా పేరు పేరున వచ్చిన మహిళా సోదరులకు, రైతులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. మాట్లాడించలేకపోతున్నాం. ఖచ్చితంగా వచ్చిన మహిళా సోదరుమణులు, నాయకులు, అదేవిధంగా ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఇక్కడనే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ సాంస్కృతిక హేళా సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మల్లేపల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాణిక్యమ్మ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు బతుకమ్మను పేర్చి ఆటపాటలతో ముఖ్య అతిథి గౌరవ ధర్మరాజుకు స్వాగతం పలికారు. అనంతరం చెరువు కట్ట దగ్గరికి బతుకమ్మతో ర్యాలీగా బయలుదేరి చెరువు కట్టపై గల కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కట్టపై సామూహిక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరణ చేసి పూడిక తీయడంతో పాటు చెరువు కట్టలను పటిష్టం చేశారని అన్నారు. కాలువలకు, తూములకు మరమ్మతులు చేయడం ద్వారా అన్ని చెరువుల్లో నీటి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలస్వామితో పాటు కదలప్ప, అంజీ, అరవింద్, మండల ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్ర అభివృద్ధి ఎందుకు ఆలస్యమవుతోంది? ప్రతిసారి వారం రోజులు హడావిడి, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో అధికారులు చర్యలు నెమ్మదించడం ఇదే తంతు సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు దేవాలయాల అభివృద్ధి సాగగా బాసర పుణ్యక్షేత్ర అభివృద్ధి మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతోంది. అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంపై ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి కదలిక కనిపించడం లేదని భక్తులు వాపోతున్నారు. మాస్టర్ ప్లాన్ను రూపొందించడం, దానిని కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్లి అక్కడ పీఠాధిపతుల సలహాలు తీసుకోవడం, మళ్లీ మార్పు చేయడం, ఇలా అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి మార్చి 24వ తేదీన అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించగా అమ్మయ్య అభివృద్ధి జరుగుతుందని భక్తజనం భావించారు. కానీ 2 నెలలు పైబడిన పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉన్న ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభమైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ప్రణాళికను సైతం ఆలయ అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఆర్భాటంగా పనులను ప్రారంభించిన మంత్రి వారం 10 రోజుల్లో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించగా ఇప్పటికే దాదాపు 2 నెలలు గడిచిపోయినా కానీ ఇప్పటి వరకు కనీసం టెండర్లను కూడా పిలవలేదు. ఆలయ పునర్నిర్మాణానికి సుమారు 200 కోట్ల నిధుల వరకు అవసరం ఏర్పడుతోంది. అమ్మవారి ఆలయాన్ని ఇతర ఉప ఆలయాలన్నింటినీ కృష్ణశిలాలతో నిర్మించడం, ఇప్పుడున్న ఆలయ ప్రాంగణాన్ని విస్తరించి నూతన ప్రాకార మండపం, 4 రాజగోపురాలను నిర్మించడం మాస్టర్ ప్లాన్లో పనులు చేపట్టనున్నారు. బాసర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 42 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయి. ప్రణాళికలు కూడా శృంగేరి పీఠం స్వాములు ఆమోదించడంతో అధికారులు టెండర్ వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాలని సూచించడంతో పనులు పెండింగ్లో పడిపోయాయి. బాసర అభివృద్ధి ప్రణాళికకు సీఎంఓ నుంచి అనుమతులు ఎప్పుడు వస్తాయో, పనులు ఎప్పుడు మొదలవుతాయో ఇక వేచి చూడాల్సిందే.
ఈ నెల 4న నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నోట బాసర మాట వినిపించింది. ఆలయ అధికారులు బాసర పరిస్థితుల గురించి వివరించగా త్వరలోనే పునర్నిర్మాణ అభివృద్ధి పనుల శంకుస్థాపన రోజు వస్తాయని సభ ప్రాంగణంలో అన్నారు. ఇది విన్న ప్రజలు తొందరలోనే కేసీఆర్ బాసరకు వచ్చి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు సమావేశ హాల్లో జిల్లా పోలీస్ అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సామర్థ్యానికి మించి ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నేర ఛేదనలో లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 9 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు టి వెంకటేశ్లు, ఎస్ ప్రసాద్, రావు, టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా మేడ్పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి ఆధ్వర్యంలో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కుండ్రికాలలో కట్ట మైసమ్మ పండుగ, బోనాలు, బతుకమ్మలతో, గంగపుత్రులు వలలతో గోల్యాలు కట్టారు. అత్యంత కన్నుల పండుగగా గ్రామ ప్రజలు డీజే చప్పుల నడుమ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా దేశాయిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మంకీ ఫన్కీ స్కూల్ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాయిపేటలో చిన్నపిల్లల స్కూల్ పెట్టడం ఇదే మొట్టమొదటిసారి అని అన్నారు. ఇలాంటి స్కూళ్లు ఇప్పటివరకు ఎవరూ ఇక్కడ ప్రారంభించలేదని అన్నారు. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమని వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఘనత ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ బసవరాజ్ కుమార్, స్కూల్ చైర్మన్ కూచన సురేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యువతకు ఉపాధి కల్పించడం కేసీఆర్ సర్కార్ లక్ష్యం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. మంత్రి గంగుల కరుణాకర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం.
అదుపు తప్పిన నాటు పడవ నీటిలో పడిపోయిన అమత్యవర్లు. సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుతున్న సీఎం కేసీఆర్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.